హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన ఇంట్లోనే మన చేతుల మీదుగా చేసుకునే దాంట్లోనే ఉంటుంది కదండి. ఇవాళ రెసిపీ వచ్చేసి ఒక స్నాక్స్ రెసిపీ అండి. దానికి కావాల్సింది 2 స్పూన్ల కారం, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, 2 స్పూన్ల నువ్వులు, ఒక హాఫ్ స్పూను ఉప్పు. ఇవన్నీ గోధుమ పిండిలో వేసేసుకోవాలి. ఇవి ఒకసారి మొత్తం గోధుమ పిండికి కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలండి. మీరు ఎంత బాగా కలిపితే అంత టేస్టీ ఉంటాయండి. ఇప్పుడు మనం 2 స్పూన్ల ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ ఎందుకు పోసుకోవాలి అంటే ఆ స్నాక్స్ అనేటివి క్రిస్పీగా చాలా టేస్ట్గా కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు మనం గోధుమ పిండికి ఆయిల్ అనేది బాగా పట్టేటట్టు ఆ గోధుమ పిండి ఇలా ముద్దగా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇలా ముద్దగా వచ్చినప్పుడే ఆ పిండి అనేది పర్ఫెక్ట్గా కలిసినట్టు. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోస్తూ ఈ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. చపాతీ పిండికి కలిపినట్టు కలుపుకోకూడదు. కొంచెం గట్టిగానే ఉండాలి. పిండి ఈ మాదిరిగా ఉండాలండి. ఇది గంట సేపు నానబెట్టాలండి. ఈ పిండిని ప్లేట్ పెట్టి పక్కన పెట్టేసుకుందాం. గంట తర్వాత పిండి చూసారా ఎంత బాగా నానిందో. ఇప్పుడు మరొకసారి ఈ పిండిని బాగా ఒత్తేసుకోవాలి. ఇలా మన కిచెన్ బండ ఉంటుంది కదా, ఆ బండ పైన బాగా ఇలా ప్రెస్ చేయాలండి. పిండి ఎంత బాగా ప్రెస్ చేస్తే అంత బాగా వస్తాయి ఏ రెసిపీ అయినా. ఇప్పుడు మనం 4 భాగాలుగా చేసుకుందాం. ఇక్కడ నాకు ఈ పిండికి 4 బాల్స్ అయ్యాయండి. ఒక్కొక్క బాల్ను ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న వీటిని పక్కన పెట్టేసుకొని ఒక్కొక్క బాల్ తీసుకొని పిండి వేస్తూ గోధుమ పిండి వేస్తూ మనం చపాతీ ఎలా చేస్తామో అదే మాదిరిగా కోలతోని చేసుకోవాలండి. మీకు ఎంత సన్నగా వస్తే అంత సన్నగా అంత పెద్ద సైజులో చేసుకోండి. ఆ చపాతీ అనేది పేపర్ లాగా రావాలి. మీకు చూపిస్తా ఏ విధంగా ఉండాలి అన్నది. చూసారా, ఈ విధంగా ఉండాలండి. ఈ మందంతోనే ఉండాలి. ఇలా చేసుకున్న దీన్ని మనం ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఒకసారి పొడవులో ఇలా కట్ చేసుకొని మరొకసారి అడ్డంలో కట్ చేసేసుకుంటే అవి డైమండ్ షేప్లో వస్తాయి. ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా ఈజీగా చేయలేని వాళ్ళు కూడా చేసుకునేటట్టు ఈజీగా ఉంటుంది ఈ స్నాక్స్ అనేటివి. పిల్లలు ఊరికే షాప్కి వెళ్ళి చిప్స్ కొనుక్కొచ్చే బదులు ఇలా ఇంట్లో చేసి పెట్టామంటే చాలా హ్యాపీగా తింటారండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాయిందా లేదా అన్నది కొంచెం వేసేసి చూసేసుకుంటే తెలుస్తుంది. నాకైతే చాలా బాగా కాయింది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ చిప్స్ అనేటివి అందులో వేసేసుకోవాలి. కొన్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటే ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా బాగా వస్తాయండి. ఇలాగే మిగతా పిండిని కూడా చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. అవి వేగేలోపు ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా హెల్దీ అండి. ఇందులో మనం హెల్త్కి సంబంధించిన ఇంగ్రీడియంట్సే వేసాం కదా గోధుమ పిండితో సహా. వీటిని బియ్యం పిండితో మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి. మనకు ఎలా ఇష్టమైతే అలా చేసేసుకోవచ్చు. ఇలా దోరగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ వేయించుకున్న వీటిని పక్కన డబ్బాలో వేసేసుకోవాలి. ఇలాగే అన్నీ వేయించి పక్కన పెట్టేసుకోవాలండి. స్నాక్స్ హాస్టల్కి వెళ్ళే పిల్లల కోసమైనా, ఈవినింగ్ టీ టైంలో తినడానికి, స్కూల్ నుండి వచ్చే పిల్లల కోసమైనా ఏజ్తో సంబంధం లేకుండా అందరూ తినేలాగా ఉంటాయండి. ఇప్పుడు 5-6 కరివేపాకు రెమ్మలు ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ స్నాక్స్లో అలా చల్లేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ రెడీ అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. చూసినందుకు ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్.
మన ఆరోగ్యం ఇలా మన చేతుల మీదుగా మనం చేసుకున్న దాంట్లోనే ఉంటుంది కదండి.